అన్యాన్ కే డ్రామాస్ ఇష్టపడే వారందరికీ స్వాగతం. ఇవాళ మన కే డ్రామా ఫీవర్ తెలుగులో రీసెంట్‌గా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయిన 'బాన్ అపెటైట్ యువర్ మెజెస్టీ' రివ్యూ చూద్దాం. ముందుగా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరీస్ 23 ఆగస్ట్ 2025 నుండి 28 సెప్టెంబర్ 2025 వరకు టెలికాస్ట్ అయింది. ఇందులో 12 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఈచ్ ఎపిసోడ్స్ 1 అవర్ ఉంటుంది. ఇది ఒక రొమాంటిక్, హిస్టారికల్ టైమ్ ట్రావెల్ ఫిక్షన్ డ్రామా. ఇందులో హీరో లీ చే మిన్ తను హై క్లాస్, లవ్ ఆల్ ప్లే, క్రాష్ కోర్స్ ఇన్ రొమాన్స్ లాంటి సిరీస్ లో యాక్ట్ చేశారు. ఇందులో హీరోయిన్ ఇమ్ యున్ హా తను యాక్ట్రెస్ అండ్ సింగర్. యు ఆర్ మై డెస్టినీ, K2, బిగ్ మౌత్, కింగ్ ది ల్యాండ్, కాన్ఫిడెన్షియల్ అసైన్మెంట్ లాంటి సిరీస్ లో యాక్ట్ చేశారు. స్టోరీకి వస్తే హీరోయిన్ ఒక చెఫ్. తను పారిస్‌లో ఒక మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసి విన్ అవుతుంది. పారిస్‌లోనే మోస్ట్ రెప్యూటెడ్ రెస్టారెంట్‌లో హెడ్ చెఫ్‌గా ఆఫర్ కూడా పొందుతుంది. ఆ అవార్డ్ తీసుకొని సౌత్ కొరియాకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అప్పుడే తన డాడీ కాల్ చేస్తాడు. పారిస్‌లో ఉన్న తన ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక బుక్ తప్పకుండా తీసుకురా అని చెప్తాడు. హీరోయిన్ అలాగే ఆ బుక్ తీసుకొని ఫ్లైట్ ఎక్కుతుంది. ఫ్లైట్ మిడ్ ఎయిర్ లో ఉండగా పైలట్ అనౌన్స్మెంట్ వస్తుంది. మీ రైట్ కి చూడండి, బ్యూటిఫుల్ కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్ కనిపిస్తుంది అని. ప్యాసింజర్స్ అందరూ పిక్స్ తీసుకుంటుండగా హీరోయిన్ పక్కనే ఉన్న వ్యక్తి హీరోయిన్ మీద కాఫీ పోసేస్తాడు. హీరోయిన్ ఫ్రెష్ అవ్వడానికి టాయిలెట్ కి వెళ్తుంది. తన డ్రెస్ తో పాటు వాళ్ళ డాడీ తెమ్మన్న బుక్ కూడా స్పాయిల్ అవుతుంది. హీరోయిన్ కి చాలా టెన్షన్ వస్తుంది. ఎందుకంటే ఆ బుక్ జోసన్ డైనాసిటీకి చెందిన బుక్. అందుకని ఆ బుక్ తీసి క్లీన్ చేస్తుంది. అలా క్లీన్ చేస్తుండగా ఆ బుక్ ని తిప్పి చూస్తుంది. అది ఒక రెసిపీ బుక్. ఫస్ట్ పేజ్ ని తీసి చదువుతుంది. అందులో మై డియర్, నువ్వు ఎక్కడ ఉన్నా ఈ బుక్ చదివాక నా దగ్గరికి వచ్చేస్తావని ఉంటుంది. హీరోయిన్ కళ్ళు తెరిచి చూసేసరికి ఒక హంటింగ్ ట్రాప్ లో ఉంటుంది. దూరం నుండి గుర్రం మీద ఒక వ్యక్తి తన వైపు వస్తుంటాడు. ఆ డ్రెస్సింగ్ ని చూసి నెట్ఫ్లిక్స్ కే డ్రామా సెట్టింగా అని అడుగుతుంది. గుర్రం మీదున్న వ్యక్తి హీరోయిన్ డ్రెస్ చూసి నువ్వెవరు, కింగ్ ని చంపడానికి నిన్నెవరైనా పంపించారా అని చెప్పి హీరోయిన్ ని బంధిస్తాడు. హీరోయిన్ కి ఏమీ అర్థం కాదు. అలా ఉండగా తన స్కిల్స్ ఉపయోగించి ఎలాగో తప్పించుకుంటుంది. అండ్ ఆ గుర్రం మీద వచ్చిన వ్యక్తిని కట్టిపడేస్తుంది. ఆ వ్యక్తి నేను ఈ రాజ్యానికి రాజుని అని 100 సార్లు చెప్పినా హీరోయిన్ కి అర్థం కాదు. అలానే కొంత దూరం వెళ్ళాక ఒక ఇల్లు ఉంటుంది. అక్కడి వస్తువులు, ఆ ఇల్లు స్టైల్ అవన్నీ చూసి హీరోయిన్ సెట్టింగే అనుకుంటుంది. ఆ ఇంట్లోనే ఒక అమ్మాయి ఉంటుంది. తన హెల్ప్ తోటి పారిపోవాలని అనుకుంటుంది. కానీ కింగ్ తన్ని పట్టేసుకుంటాడు. ఆ హీరోయిన్ కి తెలిసొస్తుంది తను సంహౌ జోసన్ ఎరాలోని క్రేజియస్ట్ కింగ్ టైం కి టెలిపోర్ట్ అయిందని. హీరోయిన్ ని చాలా ఇబ్బందులు పెడతారు. తన కుకింగ్ స్కిల్స్ తో తను తప్పించుకుంటుంది. తనని పనిష్ చేయడానికి కింగ్ దగ్గరికి తీసుకెళ్తారు. కింగ్ ని చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. ఎందుకంటే హీరోయిన్ కట్టేసి కొట్టిన వ్యక్తి కింగ్ అని. హీరోయిన్ కి పనిష్మెంట్ గా రాయల్ కిచెన్ లో రాయల్ చెఫ్ గా అపాయింట్ చేస్తాడు. ఎందుకంటే కింగ్ కి ఏమీ తినడాలని అనిపించదు. కానీ ఆ చిన్న గుడిసెలో హీరోయిన్ చేసిన ఫుడ్ తిన్నాక చాలా నచ్చుతుంది. అందుకే తను చెఫ్ అంటే తను రోజు టేస్టీ ఫుడ్ తినొచ్చు కదా అని. అలా హీరోయిన్ రాయల్ చెఫ్ గా మారుతుంది. ఈ క్రమంలో తన బ్యాగ్ అందులో బుక్ ని పోగొట్టుకుంటుంది. ఆ బుక్ లేకపోతే తన ప్రెజెంట్ కి వెళ్ళలేదని అర్థమవుతుంది. ఆ బుక్ దొరికే వరకు అక్కడే ఉండాలని నిశ్చయించుకుంటుంది. ఇక ఆ పైన ఏం జరిగిందో సిరీస్ పూర్తిగా చూస్తే తెలుస్తుంది. కొరియన్ ఫుడ్ అండ్ కల్చర్ ని ఇష్టపడే వారికి ఈ సిరీస్ చాలా నచ్చుతుంది. ఏ మోడర్న్ ఎక్విప్మెంట్స్ అండ్ బాటిల్డ్ ఫుడ్స్ లేకుండా రాయల్ చెఫ్ అప్పట్లోనే దొరికిన వస్తువులతో టేస్టీ మోడర్న్ డిషెస్ చేసి వండడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కొరియన్ అండ్ చైనీస్ ఫుడ్స్ లో సిమిలారిటీస్ అండ్ అలాగే డిఫరెన్సెస్ ఎలా వచ్చాయో చూపించారు. ఈచ్ డిష్ అంటే డిష్ తయారు చేసే పద్ధతి అన్నిటికీ ఒక హిస్టరీ ఉంటుంది. దీంట్లో కొన్ని రియల్ హిస్టరీని కూడా యాడ్ చేసి ఇన్వెన్షన్స్ ఎలా జరిగాయో చూపించారు. ఫుడ్ అండ్ రిచ్ కల్చర్ ని పక్కన పెడితే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ టూ గుడ్. వాళ్ళిద్దరూ స్క్రీన్ పైన ఉంటే కళ్ళు ఆర్పకుండా అలాగే చూస్తాం. ప్రతి డిష్ చేసే పద్ధతి కళ్ళకి విందుగా ఉంటుంది.
మీరు ఈ సీరీస్‌ని చూసి మీకు ఏ అంశం బాగా నచ్చిందో చెప్పండి. అన్నట్టు మీ అందరితో ఒక మాట చెప్పాలి. మనం కే డ్రామాస్‌ని తెలుగు సబ్‌టైటిల్స్‌తోనో లేదా ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తోనో చూస్తాం. అలా కాకుండా సబ్‌టైటిల్స్ లేకుండా కొరియన్ డ్రామాస్ చూడాలి అంటే కొరియన్ నేర్చుకోవాలి కదా! అందుకని నేను డ్యూయోలింగో యాప్‌లో కొరియన్ రాయటం, చదవటం నేర్చుకుంటున్నాను. అలా అయితే మనం కే డ్రామాస్‌ని సబ్‌టైటిల్స్ లేకుండా చూడొచ్చు. మీరు ట్రై చేయండి. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని రివ్యూ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వేరే రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చాలుగా. థాంక్స్ ఫర్ వాచింగ్.